జగన్కి షర్మిల గండం ఆరంభమైనట్టే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లిస్టు రిలీజ్ అయిపోయింది. కడప నుంచి షర్మిల పోటీ చేయబోతోంది. అట్లాగే బాపట్ల నుంచి జేడీసీలం కావచ్చు, పల్లన్ రాజు ఒక పక్కన ఇట్లాగా వరుసపెట్టి పోటీ చేస్తున్నారు. సింగనమల్లో శైలజనాథు ఇట్లా చూసుకుంటే వరుసపెట్టి పోటీలు చేస్తున్నటువంటి వాళ్ళు మాజీ కాంగ్రెస్, ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నటువంటి వాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినాయి. ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఏమాత్రం ఓట్లు చీల్చుకున్నా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలకు వెళ్తాయి. ప్రభుత్వ అనుకూల ఓటు చీల్చుకోవడం కోసమే షర్మిలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అంటే జగన్ అనుకూల లేకపోతే రాజశేఖర రెడ్డి అనుకూల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎన్ని ఓట్లు సాధిస్తే అన్ని జగన్కి మైనస్. అంటే అనుకూల ఓట్లను చీల్చడం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశానికి అటు ఇటుకు వేయరు. అదే సందర్భంలో జగన్ కాదనుకుంటే నోటాకేస్తారు, కానీ వాళ్ళు ఆగుతారు. అట్లాంటి వాళ్ళ ఓట్లు షర్మిల వైపుకి టర్న్ అయితే ఆటోమేటిక్గా తమకు పాజిటివ్ అన్నటువంటి రూట్లోనే ప్రోత్సహించుకొచ్చింది తెలుగుదేశం అనుకూల మీడియా. ఇప్పుడు షర్మిల అవినాష్కి షాక్ ఇవ్వబోతోంది. అదే సందర్భంలో నెక్స్ట్ స్టెప్స్ జరగబోతున్నాయి. ఏమవుతుందో చూడాలి.